Dear viewers, welcome back to our channel School of Spoken English. మనం డైలీ లైఫ్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేసే కొన్ని రకాల వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా ఈ వీడియో లెసన్లో ఇండీడ్ అనే ఎక్స్ప్రెషన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండీడ్ అంటే నిజంగా, నిజంగానే అనే అర్థాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ అంటే ఇండీడ్ని యూజ్ చేసే మొట్టమొదటి సందర్భం ఏంటంటే, ఎవరైనా మనకు ఏదైనా సాయం కానీ హెల్ప్ కానీ ఏదైనా చేసినప్పుడు నువ్వు చాలా నాకు మంచి సహాయం చేసావని చెప్పి మనం ఆ సాయాన్ని చాలా గొప్పగా, ఎంఫటిక్గా, బలంగా, స్ట్రాంగ్గా మనం చెప్పి ఎవరిని ప్రేజ్ చేసేటప్పుడు ఇండీడ్ యూజ్ చేస్తుంటాం. చూడండి, యూ హ్యావ్ హెల్ప్డ్ మీ లాట్. ఇండీడ్, నువ్వు నిజంగా నాకు గొప్ప సాయం చేసావు, నువ్వు బాగా ఎక్కువగా సాయం చేసావు అని చెప్పేటప్పుడు ఆ సాయం చేసావని చెప్పి ఎంఫటిక్గా మనం స్ట్రాంగ్గా చెప్పడానికి ఇలా ఇండీడ్ యూజ్ చేస్తుంటాం. సెకండ్ కేసులో ఏదైనా నమ్మశక్యంగా విషయం అంటే మనకి కాస్త ఆశ్చర్యం కలిగించే విషయాన్ని విన్నప్పుడు చెప్పేటప్పుడు మనం ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేటప్పుడు కూడా ఇండీడ్ని నిజంగానే, అవునా అనే మీనింగ్స్తో మనం వాడుతూ ఉంటాం. చూడండి, యు నో ఏ మ్యాన్ బిట్ ఏ డాగ్. నీకు తెలుసా మనిషి కుక్కను కరిచాడు. ఏ మ్యాన్ బైటింగ్ ఏ డాగ్. ఇండీడ్, ఇదేంటి మనిషి కుక్కను కరడమా, నిజమా? చూడండి, ఆ నిజమా అనడానికే ఇక్కడ మనం ఇండీడ్ యూజ్ చేసాం. ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నా. ఇలా మనం ఏదైనా నమ్మశక్యంగా విషయాన్ని కూడా మనం వినేటప్పుడు కూడా ఇండీడ్ని ఆ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచేందుకు ఇండీడ్ ఇలా వాడుతూ ఉంటాం. థర్డ్ వన్, ఏదైనా ఒకరు చెప్పిన స్టేట్మెంట్ని కానీ ఒక విషయాన్ని కానీ మనం అంగీకరిస్తున్నప్పుడు అంటే అగ్రి అవుతున్నప్పుడు, అలాగే దాన్ని సమర్థిస్తున్నప్పుడు కూడా మనం ఇలా ఇండీడ్ యూజ్ చేస్తుంటాం. సచిన్ ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మ్యాన్. సచిన్ ఒక గొప్ప బ్యాట్స్మ్యాన్. ఇండీడ్ హీఈస్, అవును నిజమే అంటే ఆ విషయాన్ని, ఆ స్టేట్మెంట్ని నేను కూడా అగ్రి అవుతున్నాను, నేను కూడా ఒప్పుకుంటున్నాను, నేను కూడా సమర్థిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఇండీడ్ హీఈస్ లేదా హీఈస్ ఇండీడ్ అని కూడా మనం చెప్పొచ్చు. అవును నిజమే, అతను గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్పి మనం కూడా అంగీకరించినప్పుడు అలా చెప్పాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్, ఏదైనా ఖచ్చితంగా, షూర్గా మనం చేయబోతున్నాము, చేస్తామని చెప్పేటప్పుడు కూడా ఆ ఖచ్చితంగా అని చెప్పి మనం ఎంఫసైజ్ చేయడానికి కూడా ఇండీడ్ యూజ్ చేస్తుంటాం. ఆర్ యూ గోయింగ్ టు హెల్ప్ హిమ్? నువ్వు అతనికి సహాయం చేయబోతున్నావా? ఎస్ ఐ యామ్ ఇండీడ్, అవును ఖచ్చితంగా, షూర్గా నేను అతనికి సహాయం చేయబోతానని చెప్పి ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా, షూర్గా అని చెప్పి బలంగా చెప్పేటప్పుడు కూడా ఇలా మనం ఇండీడ్ యూజ్ చేస్తుండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.